అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. దానికి సంబంధించి మా ప్రతినిధి ఈశ్వర్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ వెంకటేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ పోలింగ్ కేంద్రాలకు అయితే తరలివస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది కూడా ఓటు హక్కును వినియోగించుకొని తమ యొక్క ఓటును సద్వినియోగం చేసుకుని కూడా వస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. 19 మున్సిపాలిటీల్లో ఒక నల్గొండ మున్సిపాలిటీ ఉంది గతంలో. అది ప్రస్తుతం ఇప్పుడు నగరపాలక సంస్థగా తీర్చిదిద్దారు. తర్వాత నకరికల్ని మే 6వ తేదీ వరకు కూడా గడువు ఉంటుంటే అక్కడ ఎన్నికలు జరగడం. మిగిలిన 17 మున్సిపాలిటీ కూడా ప్రస్తుతం అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో చూసుకుంటే నల్గొండ జిల్లాలో మొత్తం కూడా 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ 6 మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఇక్కడ ఎన్నికల అధికారి అదేవిధంగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారు ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ కేంద్రాలని పరిశీలిస్తున్నారు. అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉందనేది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తర్వాత ఈసారి ప్రత్యేకంగా ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాలు ప్రతి చోట కూడా వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఓటింగ్ సరళిని తర్వాత పోలింగ్ జరిగే విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. 5 మున్సిపాలిటీల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవర్ ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ సరళిని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలని ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది, అక్కడ మౌలిక వసతులు ఎలాంటి వసతులు ఏర్పాటు చేశారు, ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారా, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మౌలిక వసతులు సరిగ్గా ఉన్నాయా లేవని ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తగిన పలు సూచనలు సలహాలు కూడా చేస్తున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మొత్తం 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హనుమంతరావు ఎప్పటికప్పుడు కూడా ఈ పోలింగ్ కేంద్రాలని పరిశీలిస్తున్నారు. అక్కడ కూడా మౌలిక వసతులపైన ఆరాధిస్తున్నారు. ఓటర్లకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా ఇక్కడికి అధికారులకి పలు సూచనలు సలహాలు కూడా చేశారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా 17 మున్సిపాలిటీలు ఒక నల్గొండ నగరపాలక సంస్థ మొత్తం కూడా ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రతి వార్డులో 2 నుంచి 3 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న జనాభా ప్రాతిపదికన కొన్ని వార్డులో 2 పోలింగ్ బూత్లు ఉంటే మరికొన్ని వార్డుల్లో 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అయితే ఈసారి మౌలిక వసతులపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీరి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు. అక్కడ మౌలిక వసతులపైన దృష్టి సారించారు. వీటితో పాటు పలు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఒక ప్రశాంత వాతావరణం, ఒక పందిరీలు వేసి తర్వాత అక్కడ పూల తోరణాలు ఏర్పాటు చేయటము, అదేవిధంగా అరటి చెట్లను పెట్టేసి ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా తీర్చిదిద్దారు. దీని ద్వారా ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పి కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుందని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఏవైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఆ జిల్లాలో ఉన్న ఎస్పీలు అదేవిధంగా పోలింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద కూడా 100 మీటర్ల రేడియేషన్ పరిధిలో కూడా ఎవరిని రానియకుండా అక్కడ గుంపులు ఉండకుండా 3-4 కూడా మోహరించి ఉండకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా సింగిల్గా వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని మళ్ళీ అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలని చెప్పి కూడా పోలీసులు అయితే పటిష్ట బంద్ ఏర్పాటు చేశారు. అక్కడ ఆంక్షలు అయితే కఠినంగా కూడా అమలు చేస్తున్నారు. వీటితో పాటు సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే కూడా అక్కడ రూట్ పోలీసింగ్ అదేవిధంగా స్ట్రైకింగ్ పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వితిన్ 2 నిమిషాల్లోనే అక్కడికి వచ్చి సమస్యను మొత్తం చక్కదిద్ది అక్కడ ఎటువంటి అవాంఛనీయంగా జరగకుండా ఏర్పాటు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యూ. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణలో 742 మంది జోనల్ అధికారులు, 279 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, 381 స్క్వాడ్ బృందాలు, 1370 రిటర్నింగ్ అధికారులు, 1547 ఏఆర్ఓలు, 9560 పోలింగ్ అధికారులు, 31,420 మంది సిబ్బంది పాల్పంచుకుంటున్నారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియ వెబ్కాస్టింగ్ జరుగుతోంది.
పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని ఎస్ఈసీ తెలిపింది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దాటిన తర్వాత అభ్యర్థులు ముందస్తు అనుమతితో ఓటరు స్లిప్ల పంపిణీ బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. తెల్ల కాగితంపై అభ్యర్థి పేరు, గుర్తు లేకుండా ఓటరు వివరాలు మాత్రమే రాయాలి. కేంద్రంలో టేబుల్, 2 కుర్చీలకు మాత్రమే అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆ కేంద్రాల్లో గుమిగూడవద్దని, ఓటర్లను ప్రలోభ పెట్టొద్దని, ప్రభావితం చేయొద్దని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లోని 2569 వార్డుల్లో కౌన్సిలర్లను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే 9 మున్సిపాలిటీల్లోని 12 వార్డుల్లో పోటీ లేకుండా ఎన్నికయ్యారు. మక్తల్ మున్సిపాలిటీలోని 6 వార్డులో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపాలిటీల్లో 6,017 పోలింగ్ కేంద్రాలున్నాయి. 7 కార్పొరేషన్లలోని 412 డివిజన్లలో 2,174 పోలింగ్ కేంద్రాలున్నాయి. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లన్నీ కలిపి 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,981 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకోసం 8,203 కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 12,944 మంది అభ్యర్థులు సుమారు 52 లక్షల ఓటర్లు తీర్పు కోరుతున్నారు. ఓటర్లందరూ ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కోరారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణలో 742 మంది జోనల్ అధికారులు, 279 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, 381 స్క్వాడ్ బృందాలు, 1,370 రిటర్నింగ్ అధికారులు, 1,547 ఏఆర్ఓలు, 9,560 పోలింగ్ అధికారులు, 31,428 మంది సిబ్బంది పాల్పంచుకుంటున్నారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియ వెబ్కాస్టింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్ ఉపయోగించొద్దని ఎస్ఈసీ తెలిపింది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దాటిన తర్వాత అభ్యర్థులు ముందస్తు అనుమతితో ఓటర్ స్లిప్ల పంపిణీ బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. తెల్ల కాగితంపై అభ్యర్థి పేరు, గుర్తు లేకుండా ఓటర్ వివరాలు మాత్రమే రాయాలి. కేంద్రంలో టేబుల్, 2 కుర్చీలకు మాత్రమే అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆ కేంద్రాల్లో గుమికూడొద్దని, ఓటర్లను ప్రలోభ పెట్టొద్దని, ప్రభావితం చేయొద్దని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలోని 2,569 వార్డుల్లో కౌన్సిలర్లను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే 9 మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో పోటీ లేకుండా ఎన్నికయ్యారు. మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపాలిటీలో 6,017 పోలింగ్ కేంద్రాలున్నాయి. 7 కార్పొరేషన్లలోని 412 డివిజన్లలో 2,174 పోలింగ్ కేంద్రాలున్నాయి.
కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లన్నీ కలిపి 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.